ఒకప్పుడు ఇండియా నుంచి స్పేస్లోకి రాకెట్స్ని పంపేది ఇస్రో మాత్రమే. కానీ ఇప్పుడు స్పేస్ ఎక్స్ లాగా ఇండియాలో కూడా ప్రైవేట్ కంపెనీస్ సొంతంగా రాకెట్స్ని తయారు చేసి స్పేస్లోకి పంపడానికి రెడీ అవుతున్నాయి. ఆ రివల్యూషన్ని మొదలుపెట్టిన రాకెట్టే విక్రమ్-1. అసలు విక్రమ్-1 అంటే ఏంటి, ఎవరు డెవలప్ చేశారు, ఎందుకు ఇది ఇండియా ఫ్యూచర్కి అంత ఇంపార్టెంట్, ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ముందుగా స్కై రూట్ ఏరోస్పేస్ గురించి మాట్లాడుకోవాలి. స్కై రూట్ ఏరోస్పేస్ అనే కంపెనీని 2018లో ఇద్దరు ఫార్మర్ ఇస్రో సైంటిస్టులైన పవన్ కుమార్ చాందనా మరియు నాగ భగత్ స్టార్ట్ చేశారు. వాళ్ళ మెయిన్ గోల్ ఏంటంటే శాటిలైట్స్ ని స్పేస్ లోకి ఫాస్ట్ గా, అఫోర్డబుల్ గా, ఇంకా వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో లాంచ్ చేయడం. 2020లో ఇండియన్ గవర్నమెంట్ ప్రైవేట్ కంపెనీస్ కి స్పేస్ సెక్టార్స్ ని ఓపెన్ చేసింది. అప్పటి నుంచి స్కై రూట్ లాంటి స్టార్టప్స్ కి మంచి ఆపర్చునిటీస్ దొరికాయి. ఇప్పుడు ఈ రాకెట్ కి విక్రమ్-1 అనే పేరు ఎందుకు పెట్టారో చూద్దాం. ఈ రాకెట్ కి ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ ఫాదర్ గా పిలువబడే డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు పేరు పెట్టారు. ఆయన విజన్ వల్లే ఇండియా ఈవేళ వరల్డ్ టాప్ స్పేస్ నేషన్స్ లో ఒకటిగా నిలిచింది. ఆయన్ని రిప్రజెంట్ చేయడానికి ఈ రాకెట్ కి విక్రమ్ అనే నేమ్ ఇచ్చారు. ఇప్పుడు విక్రమ్-1 గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. విక్రమ్-1 ఒక 3 స్టేజ్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్. అంటే రాకెట్ 3 స్టేజెస్ లో వర్క్ అవుతుంది. ఫస్ట్ స్టేజ్ రాకెట్ ని ఎర్త్ నుంచి లిఫ్ట్ చేస్తుంది. ఫ్యూయల్ అయిపోయాక ఆ స్టేజ్ సెపరేట్ అయిపోతుంది. సెకండ్ స్టేజ్ రాకెట్ ని ఇంకా ఎక్కువ హైట్ కి యాక్సలరేట్ చేస్తుంది. ఫైనల్ గా థర్డ్ స్టేజ్ శాటిలైట్ ని కరెక్ట్ గా ఆర్బిట్ లో ప్లేస్ చేస్తుంది. ఈ మెథడ్ వల్ల రాకెట్ వెయిట్ తగ్గుతూ ఉంటుంది, కాబట్టి ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. విక్రమ్-1 దాదాపు 22 నుంచి 24 మీటర్ల హైట్ ఉంటుంది. లిఫ్ట్ ఆఫ్ టైమ్ లో దీని టోటల్ వెయిట్ 80 టన్నుల కన్నా ఎక్కువే. ఈ రాకెట్ లో ఎర్త్ ఆర్బిట్ లో అరౌండ్ 480 kgs లోడ్ ని క్యారీ చేయగలదు. అంతేకాకుండా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్, వెదర్ శాటిలైట్స్, అగ్రికల్చర్ మానిటరింగ్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, సైంటిఫిక్ రీసెర్చ్ ఇలాంటి చాలా మిషన్స్ కి ఈ రాకెట్ పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు. స్కై రూట్ ఇంజనీర్స్ రాకెట్ బాడీని కార్బన్ ఫైబర్ తో తయారు చేశారు. కార్బన్ ఫైబర్ వల్ల రాకెట్ స్ట్రాంగ్ గా ఉంటుంది, కానీ వెయిట్ చాలా తక్కువగా ఉంటుంది. వెయిట్ తగ్గితే ఫ్యూయల్ రిక్వైర్మెంట్ కూడా తగ్గుతుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే రాకెట్ లో చాలా ఇంజిన్ పార్ట్స్ ని 3D ప్రింటింగ్ టెక్నాలజీ యూజ్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేశారు. ట్రెడిషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ తో కంపేర్ చేస్తే 3D ప్రింటింగ్ వల్ల ప్రొడక్షన్ టైం కూడా తగ్గుతుంది, కాస్ట్ కూడా రెడ్యూస్ అవుతుంది. రాకెట్ లో అడ్వాన్స్డ్ ఏవియానిక్స్, నావిగేషన్ సిస్టమ్స్, ఫ్లైట్ కంప్యూటర్స్ ఇంకా సాఫ్ట్వేర్స్ ని యూజ్ చేసి లాంచ్ యాక్యురసీని ఇంప్రూవ్ చేశారు. అయితే విక్రమ్-1 ని డైరెక్ట్ గా బిల్డ్ చేయలేదు. దానికన్నా ముందు స్కై రూట్ విక్రమ్-S అనే స్మాల్ రాకెట్ ని లాంచ్ చేసింది. 2022 నవంబర్ 18న ప్రారంభ మిషన్ లో విక్రమ్-S సక్సెస్ఫుల్ గా స్పేస్ లోకి రీచ్ అయింది. అది ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ ప్రైవేట్లీ డెవలప్డ్ రాకెట్. ఆ సక్సెస్ తర్వాతే స్కై రూట్ టీమ్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో విక్రమ్-1 డెవలప్మెంట్ ని స్పీడప్ చేసింది. మరి విక్రమ్-1 ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ప్రెసెంట్ వరల్డ్ లో ఇంటర్నెట్ సర్వీసెస్, GPS వెదర్ ఫోర్కాస్టింగ్, అగ్రికల్చర్, డిఫెన్స్ కమ్యూనికేషన్ ఇలా ప్రతి ఫీల్డ్ లో శాటిలైట్స్ డిమాండ్ పెరిగిపోతుంది. అందుకే అఫోర్డబుల్ శాటిలైట్స్ లాంచ్ ప్రొవైడర్స్ కి వరల్డ్ వైడ్ గా ఎక్కువ డిమాండ్ ఉంది. విక్రమ్-1 సక్సెస్ అయితే ఇండియా గ్లోబల్ కమర్షియల్ లాంచ్ మార్కెట్ లో స్ట్రాంగ్ పొజిషన్ ని సంపాదించగలదు. కానీ రాకెట్ తయారు చేయడం ఈజీ కాదు. చిన్న మిస్టేక్ జరిగినా మిషన్ ఫెయిల్ అవ్వచ్చు. వరల్డ్స్ బిగ్గెస్ట్ కంపెనీస్ అయిన స్పేస్ ఎక్స్ కూడా స్టార్టింగ్ లో చాలా ఫెయిల్యూర్స్ ని ఫేస్ చేసింది. కాబట్టి విక్రమ్-1 కూడా సక్సెస్ఫుల్ లాంచెస్ ద్వారా తన రిలయబిలిటీని ప్రూవ్ చేసుకోవాలి. విక్రమ్-1 ఒక రాకెట్ మాత్రమే కాదు, ఇది ఇండియా ప్రైవేట్ స్పేస్ ఇండస్ట్రీ ఫ్యూచర్ కి సింబల్. ఇస్రో సక్సెస్ ని కంటిన్యూ చేస్తూ ప్రైవేట్ కంపెనీస్ కూడా వరల్డ్ క్లాస్ రాకెట్స్ ని బిల్డ్ చేయగలవని ప్రూవ్ చేస్తున్న బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఫ్యూచర్ లో ఇండియా నుంచి హండ్రెడ్స్ ఆఫ్ శాటిలైట్స్ లాంచ్ అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మేబీ నెక్స్ట్ గ్లోబల్ స్పేస్ జెయింట్ ఇండియాలోనే పుట్టొచ్చు. స్పేస్ రేస్ లో విక్రమ్-1 తో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది.